ఇప్పుడు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి గతంలో ఏపీలో సక్సెస్ అయినటువంటి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేటువంటిది ఒక చర్చ. దాని మీద మీరు నేను ఛార్జ్ తీసుకున్న రోజునే దాదాపు 4-5 వేల మంది బ్రాహ్మణులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు, అన్ని సంఘాల వాళ్ళు. ఆ రోజే నేను అనౌన్స్ చేశా, దుద్దిళ్ళ శ్రీపాదరావు తెలంగాణ బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ దీన్ని పెట్టాలని. ఇదంతా కూడా ఫైల్ ఇప్పుడు సీఎంఓలో ఉంది. నేను దీని మీద ఆంధ్రాకి పోయి కొంచెం అక్కడ అందరినీ ఈ సక్సెస్ రేట్లో ఎవరెవరు ఉన్నారు, ఐవైఆర్ కృష్ణారావు గారు దీన్ని స్థాపించారు అక్కడ, వారిని కూడా కలవటం జరిగింది. వారు కూడా గవర్నమెంట్లో వారికి ఉన్న కాంటాక్ట్స్లో ఇక్కడ చేయటం, ఇది చేస్తే బాగుంటుందని వారు చెప్పడం జరిగింది. 2 రోజుల కింద కూడా నాతో మాట్లాడి అది కొంచెం పర్స్యూ చేయాలి తొందరగా అని కూడా వారు చెప్పడం జరిగింది. సో అది ఇక్కడ వస్తే ఏదన్నా గవర్నమెంట్ నుంచి మనకి ఇచ్చే వెల్ఫేర్ ఫండ్స్ ఒక రోజు అటు ఇటు అయినా ఈ తెలంగాణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కొంచెం మనకి ఎంటర్ప్రినర్షిప్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ సపోర్ట్ చేస్తుంది, బ్యాంక్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో 25 కోట్లతో మొదలై ఇప్పుడు 200 కోట్లకి వెళ్ళింది అది. సో దట్ ఈజ్ ఏ సక్సెస్ ఫార్ములా. వారిని అక్కడ బ్రాహ్మణ్ పరిషత్ చైర్మన్తో కూడా మాట్లాడాను, అక్కడ బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఉంది ఆ చైర్మన్తో మాట్లాడాను. వాళ్ళు రమ్మన్నారు. నేను ఇప్పుడు ఏదో ఎస్ఐఆర్ యాక్టివిటీస్లో ఉన్నాను, నాకు ఖైరతాబాద్ నియోజకవర్గం ఇచ్చారు. ఈ ఎస్ఐఆర్ది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో నేను ఆంధ్ర పోయి అక్కడ దీని మీద స్టడీ చేసి తర్వాత ఈ గవర్నమెంట్లో ఇది తీసుకొని ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దీనివల్ల ప్రభుత్వానికి గౌరవం పెరిగే విధంగా అది బైలాస్ తయారు చేసి ముందరకు పోవాలనేది ఆలోచన. సార్, తర్వాత బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ అనేటువంటి ఆ యాక్టివిటీ గురించి కూడా మీరు ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. అది ఆల్రెడీ 1.5 years కింద కొంతమంది బ్రాహ్మణ సంఘాలు, నేను ఏ సంఘంలో ఉండేవాడిని కాదు, నేను ఒక ఎన్జిఓగా నేను సర్వీస్ చేస్తున్నాను. నాకు చాలా నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. నేను ఆల్మోస్ట్ పద్మశ్రీ కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో షార్ట్ లిస్ట్ అయ్యి ఒక పెద్ద ఆయన 99 years ఓల్డ్ ఆయనకి నాకు టై అయితే ఆయనకి ఇవ్వటం జరిగింది. ఓకే. సోషల్ సర్వీస్లో నేను కులాలకు అతీతంగా మాది జై జవాన్, జై కిసాన్, జై నవజవాన్, గోమాత ఈ 4 ఇష్యూస్ మీదే భారత్ సేవా సహకార ఫోరం పనిచేస్తుంది. మాకు పెద్ద వాలంటీర్ నెట్వర్క్ ఉంది ఆంధ్ర తెలంగాణలో, మిగతా స్టేట్స్లో కూడా ఉన్నారు. దాంట్లో భాగంగా నేను నన్ను కోవిడ్ టైంలో చాలా ఎక్స్టెన్సివ్ వర్క్ జరిగింది. నాకు మాస్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే అవార్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది. ఇట్లా రకరకాల ఆ యాక్టివిటీస్ చేస్తూ ఒక ఎన్జిఓగా ఎక్కువ ముద్రపడటం, పరిషత్కి వస్తే కూడా ఇట్లాంటి సమాజానికి చేసేవాళ్ళు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, పెద్దలు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, నన్ను ఈ పరిషత్ చైర్మన్గా తీసుకురావటం జరిగింది. పరిషత్ చైర్మన్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చి 2-3 నెలలు అయింది. అవి డిలే ఉన్నా కూడా మా ఎన్జిఓ నుంచి నాకు తోచిన సహాయం చేసుకుంటూ దీన్ని తీసుకోబోతున్నాం. దీంట్లో ప్రక్రియగా భాగంగా ఈ బ్రాహ్మణ సంఘాలందరూ వచ్చి నన్ను ఒక 1.5 year బ్యాక్ మీరు ఏ సంఘానికి సంబంధం లేదు కాబట్టి అన్ని సంఘాలని ఒక తాటి మీదకి తీసుకొద్దాం, అందరం ఐక్యంగా ఉందాం అని చెప్పి వాళ్ళందరూ పిలుపు మేరకు నేను రావటం, వాళ్ళందరూ రిటర్న్గా నాకు ఇవ్వటం. ఇప్పుడు ఈ హైదరాబాద్ వరకు తీసుకుంటే బిహెచ్ఎల్ బ్రాహ్మణ సంఘం, కూకట్పల్లి బ్రాహ్మణ సంఘం, రామంతపూర్ బ్రాహ్మణ సంఘం, హబ్సిగూడ బ్రాహ్మణ సంఘం, బోడుప్పల్ బ్రాహ్మణ సంఘం, తర్వాత వనస్థలిపురం బ్రాహ్మణ సంఘం, తర్వాత బడంపేట బ్రాహ్మణ సంఘం, అట్లనే జిల్లాలకు పోతే ఖమ్మంలో జేఏసీ ఫామ్ అయ్యారు, వాళ్ళ సపోర్టు, నిజామాబాద్లో జేఏసీగా ఫామ్ అయ్యారు. ఎన్ని సంఘాలు ఉంటే అందరు కలిసి, అట్లనే మహబూబ్ నగర్, వీళ్ళందరూ కూడా ఇది ఏదైనా బ్రాహ్మణులకి ఈ బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ అనేది ఇది సంఘాల సమాహారం మాత్రమే, ఇది ఒక రిజిస్టర్డ్ బాడీ అట్లా కాదు, ఇది సంఘాలన్నీ కలిపిన ఒక బాడీ. టోటల్ బ్రాహ్మణ్యానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అన్ని సంఘాల వాళ్ళు ఈ అంబ్రిల్లా కింద ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వీళ్ళందరూ నిలబడతారు. ఇది దాని మోటో. చాలా సక్సెస్ఫుల్గా అది వెళ్ళింది. దీంట్లో మేము ముఖ్యంగా 4-5 పాయింట్లు ఎజెండాగా పెట్టుకున్నాం. ఐక్యత ముందు, బ్రాహ్మణ ఐక్యత ఒకటి, దాంట్లో కొద్ది గొప్ప మేము ఐక్యత సాధించాం. రెండవది బ్రాహ్మణ కులగణన, దానికి కరీంనగర్ని పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టాము. 95% అయిపోయింది అక్కడ, ఇంకో 5% టౌన్లో జరుగుతున్నది. అది పైలట్ ప్రాజెక్టుగా దాంట్లో ఉన్న సాధక బాధాలు చూసి మొత్తం
రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ చేసి బ్రాహ్మణ పెద్దల సహకారంతో సంఘాల సహకారంతో దాన్ని కులగణన చేయాలనేది ఒకటి. రెండోది, తర్వాత బ్రాహ్మణుల మీద చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయి, అర్చకుల మీద కానీ బ్రాహ్మణుల మీద. దానికోసం కొన్ని రక్షణ దళాలు, అంటే ఈ 4 ఎస్టేట్స్ నుంచి పెద్దల్ని పిలిచి దాంట్లో ఉంచి అట్లా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళ సహకారం తీసుకొని బ్రాహ్మణుల్ని కాపాడాలనేది ఒకటి. దాని పేరే ఉంది, బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్. దాంట్లో భాగంగా మేము తొందరలో ఈ ధూపదీప నైవేద్యంలో ఉన్న అర్చకులే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. 6,000 జీతంతో వాళ్ళు చాలా కష్టంగా ఉంది. వాళ్ళందరికీ కూడా మేము ఒక ఆర్గనైజేషన్తో మాట్లాడితే వాళ్ళు గ్రాసరీస్ ఇస్తామన్నారు ఎవ్రీ మంత్ కొంతమందికి. దాంతోపాటు మేము మా ఎన్జిఓ నుంచి కానీ ఇంకా బ్రాహ్మణ సంఘాల దగ్గర నుంచి కానీ వాళ్ళకి ఆర్థికంగా కూడా ఎడ్యుకేషన్లో సపోర్ట్ చేయాలనేది ఒకటి మేము ఆలోచన చేసాం. అది తొందరలో ఈ ఎస్ఐఆర్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడే ఆ ప్రోగ్రాం అయిపోతుంది. ఎస్ఐఆర్ యాక్టివిటీ అయిన తర్వాత మేము మళ్ళీ ఏం చేస్తామంటే ఒక యాత్ర, నేను పెద్దల పర్మిషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారిది కానీ శ్రీధర్ బాబు గారు కానీ మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారిది కానీ పర్మిషన్ తీసుకొని ఒక యాత్ర తెలంగాణ అంతా తిరిగి వస్తాం. ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో పురోహితులు, అర్చకులు, ఇప్పుడు మనకి ముహూర్తాలు అర్ధరాత్రి ముహూర్తాలు అట్లా ఉంటాయి బ్రాహ్మణులు ఎక్కువ. వాళ్ళ రాత్రిపూట పోయి అక్కడ ఆ పూజలు అవన్నీ చేసి మళ్ళీ రిటర్న్ రావడం, నిద్ర లేకపోవడం, దాంట్లో యాక్సిడెంట్స్ అవి అవుతున్నాయి. నాకు రిక్వెస్ట్ చాలా వచ్చినాయి, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటుంది అందరికీ అని. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మేము దాంట్లో ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కువ దాంట్లో ధూపదీప నైవేద్యం వల్ల 26 కులాల వాళ్ళు ఉంటారు, ఓన్లీ బ్రాహ్మణులకి అని కాదు అందరికీ. తర్వాత ఇంకెవరైనా నిరుపేద బ్రాహ్మణులు ప్రైవేట్ గుళ్ళల్లో చేసేవాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళకి మంచి స్కేల్ ఉంది, వాళ్ళకి అవసరం లేదు. ప్రైవేట్ టెంపుల్స్లో చేసే అర్చకులు, పురోహితులకి, లేదా ప్రైవేట్గా ఉండే పురోహితులకి, కొంచెం బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుతున్నాం. వీళ్ళని ఐడెంటిఫికేషన్ కూడా ఒకటి జరుగుతున్నది. ఈ ఎస్ఐఆర్ యాక్టివిటీ కాగానే ఒక యాత్రలాగా చేపట్టి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక 500 మందికి, ఒక 5,000 మందికి 10 జిల్లాల్లో ఇవ్వాలనేది ఒకటి. బ్రాహ్మణ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ వాళ్ళ సహకారంతో దాన్ని చేసి, అంటే నేను చేసే కార్యక్రమాల్లో మీకు అందరికీ తెలుసు ఎన్ని మంచి చేసినా విమర్శలు అనేవి ఉంటాయి. నేను విమర్శలకి పెద్దగా బాధపడను, నా నేచర్ ఎప్పుడు అట్లా లేదు, చాలామంది తెలియదు అది. విమర్శలని నేను నా వర్క్తోనే ఆన్సర్ చేస్తాను. నేను ఇప్పుడు నాకు ఈ అఫోర్డబుల్ హౌసింగ్లో కానీ చాలా విమర్శలు వస్తున్నాయి. నన్ను నేను నిరూపించుకుంటా, నేను సర్వీస్ చేస్తా, మంచితోనే ఆన్సర్ చేస్తా తప్పితే విమర్శలకి ప్రతి విమర్శ పెద్దగా నేను పట్టించుకోను. ఒకవేళ ప్రతి విమర్శ చేసే పరిస్థితి వస్తే చేస్తా, పార్లమెంటరీగా ఎవరి పేరు తీయకుండా పార్లమెంటరీగా చేస్తాను. ఒకవేళ తప్పు దొరికితే నేను ఎప్పుడు కూడా ఒక అడుగు వెనక్కి వేయడానికి ఎప్పుడు కూడా వెనక్కిపోను. నా నేచర్ అది. 35 ఏళ్ల నుంచి నాకు తెలిసిన వాళ్ళు శ్రీధర్ బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, చాలామంది నాయకులకి అందరికీ తెలుసు, సర్వీసే నాకు మోటో తప్పితే వేరేది ఉండదు. దీంట్లో భాగంగా ఈ స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. అదేవిధంగా గవర్నమెంట్ ఏదైతే 25 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చిందో అది కూడా తొందరలో ఎంబడిపడి పెద్దల సహకారంతో శ్రీధర్ బాబు గారి హెల్ప్తోని అది కూడా రిలీజ్ చేయించి, పాత బకాయిలు వివేకానంద స్కీమ్లో బయటకు పోయి ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది ఎంటర్ప్రీనర్స్కి ఇవ్వటం, ఇదంతా కూడా చేయడం జరుగుతుంది. సార్, తర్వాత వేద పండితులకి హానరోరియం గురించి కూడా మీరు వర్క్ చేస్తున్నారండి. ఇప్పుడు వేద పండితులకి మా పరిషత్ నుంచే హానరోరియం ఉంది. వేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఉన్నాయి, అది కూడా చాలా ఉన్నాయి పెండింగ్లో. ఇదంతా ఆన్లైన్లో జరుగుతుంది. అవి కూడా పాత బకాయిలే ఉన్నాయి. దాన్ని కూడా తొందరలో ఇప్పుడు ఏదైతే ఫండ్ రిలీజ్ అవుతుందో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ జాగ్రత్తగా దాన్ని ₹1 కూడా మిస్యూజ్ చేయకుండా, మధ్య దళారీలు లేకుండా జాగ్రత్తగా చేయాలనే ఆలోచనతో నేను మా మెంబర్ సెక్రటరీ గారికి కానివ్వండి, మిగతా వాళ్ళందరికి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఫండ్ వచ్చినప్పుడు దీంట్లో కూడా ముందరికి వెళ్తాం.